ఒంగోలులోని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రశంసించారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ శాంతికుమారి మొదట్లో చిన్న ప్రాక్టీస్ పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయికి తీసుకువచ్చారని కొనియాడారు. పేదలు ఎవరైనా వస్తే వారికి ఉచితంగా ఓపీ చూసే గొప్ప మనసున్న వారికి ఉందన్నారు. ఒంగోలులో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వైద్య సేవలతో పాటు సామాజిక సేవలో కూడా డాక్టర్ దంపతులు ముందుంటారని కొనియాడారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న డాక్టర్ వంశీకృష్ణకు నా తరపున, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. సీనియర్ రాజకీయ నాయకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ డబ్బు కంటే సేవకి అధిక ప్రాధాన్యం ఇచ్చే అరుదైన డాక్టర్ చేపల వంశీకృష్ణాన్ని కొనియాడారు. వైద్యం చేసే సమయంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉన్న సాధారణ సూచనలతో సమస్య తగ్గించి ప్రజల మన్ననలు పొందుతున్నారని అభినందించారు. ఈ వేడుకల్లో శ్రీరుచి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, డివిజన్ కార్పొరేటర్ గురవయ్య, మాల్యాద్రి, పిన్ని వెంకటేశ్వర్లు, డాక్టర్ ధీరజ్, డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు దామచర్ల జనార్దన్ రావు కేక్ కట్ చేశారు. శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ దామచర్ల జనార్దన్ గారు కేక్ కట్ చేస్తున్నారు. డిగ్నిటరీస్ అందరూ కూడా కేక్ యొక్క ప్రాణాన్ని గట్టిగా నుంచి మెరుగైన వైద్య ద చీఫ్ గెస్ట్ ఆఫ్ శ్రీరామ్ మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను శ్రీరామ్ సూపర్ స్పెషల్ మొదటిగా జనార్దన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రెజెంటేషన్ కార్యక్రమాలు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎస్కే కాశిం గారు ఫర్ ద బెస్ట్ మార్కెటింగ్ పర్ఫార్మర్. ఉన్నారు మన డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు, అలాగే డాక్టర్ శాంతకుమారి గారు. Once again, thank you so much for coming here and grace this event with your presence of words to be with us. మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క విడిగా పెట్టుకొని ప్రతి నెల ప్రతి ఆదివారం లేదు, సోమవారం లేదు, వర్కింగ్ లేదు, హాలిడే లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ప్రతి ఎక్కడే అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగేది. నాతో పాటు మా సతీమణి మా మేడం డాక్టర్ శాంతకుమార్ కూడా కాదనకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా మంది మిత్రులు అంటా ఉన్నారు, వంశీ నువ్వు అంటే అబ్బాయి ఉంటుంది, నీతో పాటు అమ్మాయిని కూడా తిప్పుతావు ఎందుకు రా అని చెప్పని. ఈ రోజు ఆ రోజు అంత తిరిగి చేశాం కాబట్టి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చాము. ఈ క్రమంలో మన ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులు అందరి సహకారం కూడా ఈ రోజు కూడా మేము మరవలేము, మా అన్నదమ్ములు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, కుటుంబాన్ని ప్రేమించండి, అమ్మ నాన్న ప్రేమించండి, తోబుట్టును ప్రేమించండి అని చెప్పని మా అందరి సహకారంతో నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉంటాను, ఈ రోజు మీ అందరూ తెలుసు, ఇలా చెప్తా ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరితో తెలుసా మీకు ఎవరికన్నా? ఒక మెడికల్ ఒక ప్రెస్ మీట్ లో మన రాఘవన్ ఉన్నాడు, ఇక్కడే ఉండాలి, ఈనాడు రిపోర్ట్ రాఘవన్ చెప్పారన్నమాట, డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని. నాకు అప్పుడు నచ్చింది, అవును కదా మనం ఎన్నో చేస్తా ఉన్నాం, తెలియకుండా చేస్తా ఉన్నాం, ఒక దేన్ని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పని ఆలోచించి ఆ రోజు మనం అంకురార్పణ చేయడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని. అలా వైద్య శిబిరం 2000 ఇప్పుడు కనీసం 15 సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది. అక్కడ అందరినీ చూసామంటే పేద ప్రజలు అంటే వైద్యం అనేది ఎంత ఖరీదు, వాళ్ళు ఆ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎక్కువగా ఉండేది, ఎందుకంటే పిల్లలు లేకపోవటం కూడా ఎక్కువగా ఉండేది. ట్రీట్మెంట్కి వెళ్ళాలి కార్పొరేట్ సెటప్కి అని అంటే అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు, అందుకని అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ ఉన్నాము. మా ఇక్కడ ఒంగోలు నుంచి కానీ గుంటూరు కానీ ఇటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి కూడా అక్కడి కార్పొరేట్ సెటప్స్కి వచ్చేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ చూసి అనుకునే వాళ్ళం అనమాట.
అయ్యో మన ఊరు వాళ్ళు కూడా ఇటు వస్తున్నారే, మన ఊర్లో కూడా మనం సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేము చాలా చిన్న సెటప్ పెట్టామన్నమాట. ఓన్లీ 2 రూమ్సే ఉండేవి, 2 క్యాబిన్సే ఉండేవి. అంత చిన్న సెటప్ నుంచి కూడా మా పైన నమ్మకంతో చాలామంది మాతో ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారు. అలాగే ఆ నమ్మకంతోనే మీ అందరి తోడ్పాటుతో మేము తర్వాత 20 బెడెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మేము ముందుగా ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఈ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. అదంతా కూడా మీ నమ్మకము, మీ సపోర్ట్ వల్లనే మేము ఇదంతా చేయగలమని మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చేపల వృత్తిలో నివసించేటటువంటి ఒక చిన్న కుటుంబం నుండి బ్రహ్మాండమైనటువంటి డాక్టర్గా చదువుకోవడమే కాకుండా ఇంత సాహసం చేయడం ఏంటి, సొంతంగా అప్పుడే హాస్పిటల్ పెట్టే సాహసం అనిపించింది. భగవంతుడు ఆయన ఆశీర్వదించాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క అభ్యున్నతిని కాంక్షించటం అనేటటువంటిది రాజకీయంగానే కాకుండా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి వైద్య నిపుణులు రావడం కూడా మన వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకి అవసరం అనేటటువంటి దాన్ని ఆనాడే మేము ఆశించి ఆయన యొక్క ఎదుగుదల కోసం దాదాపుగా ప్రతి క్వార్టర్లీ, ప్రతి 3 నెలలకు 6 నెలలకు కూడా ఎదురు చూసేటటువంటి వాళ్ళం. ఏ విధంగా ఉంది ఆయన యొక్క ప్రగతిని చూస్తే వాస్తవంగా ఆయన హాస్పిటల్ను ప్రారంభించిన తర్వాత మొదటి 6 మాసాల నుండి దినాభివృద్ధి చెందుతూ ఒంగోలులో ధైర్యం చెప్పింది. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. కానీ దురదృష్టం నేను ఒక్కడే ఉన్నాను పల్లిపాలెంకు సంబంధించి. కానీ మా పిల్లలందరికీ చెప్తున్నామా, చాలామంది రాజకీయ నాయకులు అవి చేస్తాం ఇవి చేస్తామని చెబుతూ ఉంటారు. కానీ ఈ కుటుంబం అనుకున్నది చేసి వాళ్ళు సంతోషపడుతుంటే దూరంగా ఉండి ఆనందిస్తారు. దీనికి రూపకల్పన పాకల పల్లిపాలెం. ఇవాళ పాకల పల్లిపాలెం చూస్తుంటే పెద్ద ఆయన గుర్తుకొస్తారు, మహానుభావుడు. సార్ భగవంతుడు ఈ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి తప్పకుండా ఇస్తారు. జ్ఞానేన తు తజ్ఞానం ఏషానాశ్రితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. మానవుని మేధస్సు అప్పుడప్పుడు అజ్ఞానం అనే మబ్బుతో కప్పబడి ఉంటుంది. కానీ జ్ఞానం అనే చేత్తో దాన్ని త్రోవగలిగితే మనిషి సూర్యుడి కంటే గొప్పగా వెలుగుంటాడు. దానికి రూపకల్పనే మా చిరంజీవి వంశీకృష్ణ. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు, మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా అక్కడ చేరేరు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము ఇదివరకు 14-19లో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేసాం. తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేసాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం, రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం. చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు. అదేవిధంగా 10 మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు. ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన వాళ్ళు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది. ఎప్పుడు కూడా 800-1000 మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్న ఎవడు బెదిరించినా ఎవడేం చేసినా వాళ్ళు తీరా ఆడకపోతే ఓటేసేది తెలుగుదేశానికి వేసి మండలాన్ని కూడా మెజార్టీకి తీసుకొచ్చే గ్రామం పల్లిపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచులంచులుగా చదువుకొని ఈరోజు ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే
అందుకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.